రైతుకు అండగా నిలిచేందుకు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందా? ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా? సాగు సమయం దాటిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎందుకు నిధులు విడుదల చేయటం లేదు? గత కేసీఆర్ పాలనలో పండుగలా మొదలైన సాగు ఇప్పుడు ఎందుకు పీడకలలా మారుతోంది? ఒకప్పుడు రైతు రాజుగా తెలంగాణ గడ్డపై గర్వంగా నిలబడ్డ అన్నదాత ఇప్పుడు ఎరువుల కోసం చెప్పుల క్యూలైన్లలో తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది? వానాకాలం సాగు మొదలైంది. పొలాలు దుక్కి దున్నాల్సిన సమయం ఇది. కానీ సాక్షాత్తు తెలంగాణ రైతన్న తన బ్యాంక్ ఖాతాల వైపు, ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నాడు. కారణమేంటో తెలుసా? రైతు భరోసా నిధులు ఎప్పుడు పడతాయో తెలీదు. ఒకేసారి పడతాయో, విడతల వారీగా మొక్కలు చేస్తారో తెలీదు. ప్రభుత్వం నిధులు వేస్తామని చెబుతున్నా ఆ డబ్బులు రైతన్న ఖాతాకు చేరతాయో లేదోనన్న తీవ్ర అభద్రతా భావం రాజ్యమేలుతోంది. అంతేకాదు, ఇప్పుడు కొత్తగా పరిమితుల డ్రామాను రేవంత్ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. 7 ఎకరాల 20 గుంటల పరిమితి పేరుతో సాగు చేసుకునే రైతన్నకు కూడా పెట్టుబడి సాయం అందకుండా ఆంక్షలు విధిస్తోంది. యాసంగిలో పత్తికి సాయం ఎందుకనే అర్థం లేని వాదనలను తెరపైకి తెచ్చి అసలు పథకాన్నే నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. సన్న, చిన్నకారు రైతుల ముసుగులో నిజమైన అన్నదాతలను పథకానికి దూరం చేసే ఎత్తుగడ ఇది కాదా? అసలు రైతులపై రేవంత్ ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టింది? తెలంగాణలో ఒక్కసారి గతాన్ని చూద్దాం. కేసీఆర్ హయాంలో రైతుకు గౌరవం ఉండేది. వారి కష్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించేది. కరెంటు కష్టాలు లేవు, పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు లేవు. సాగుకు ముందే రైతన్న ఖాతాలో పైసలు పడేవి. ఎరువుల కోసం కొట్టాట లేదు, యూరియా కోసం చెప్పుల క్యూలు లేవు. అప్పట్లో అది ఒక సిస్టమ్, ఒక పద్ధతి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఏంటి? ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, అమ్మిన ధాన్యానికి సకాలంలో డబ్బుల్లేవు. ఎరువుల కోసం పోలీసుల పహారా. ఇదేనా రేవంత్ మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీరు రైతులకు ఇచ్చిన భరోసా? రైతు రామచంద్ర అని ఆవేదన చెందుతుంటే వ్యవసాయ శాఖ మంత్రిలో ఉలుకు లేదు, పలుకు లేదు. అసలు తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా, లేరా? సాగు సమయంలో ఎరువుల నిల్వలపై కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి రైతులకు భరోసా ఇచ్చే తీరిక కూడా లేదా? కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేయటం దేనికి సంకేతం? రైతుకు సాయం చేయలేని ప్రభుత్వం ఎందుకు? ఈ పాలనపై రైతులు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవు.